హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ గురించి ఒక స్మాల్ ఇన్ఫో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మనం డైలీ లైఫ్లో డ్రై ఫ్రూట్స్ అనేవి కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం కదా. బట్ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఏ ఫార్మేట్లో తీసుకుంటే మనకు దాంట్లో ఉన్న ప్రోటీన్ 100% యూజ్ అవుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. నార్మలీ డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఏ క్వాంటిటీలో తీసుకుంటాము, ఏ టైంలో తీసుకుంటాం, ఏ ఫార్మేట్లో తీసుకుంటాం అనే దాన్ని బట్టి దాంట్లో ఉన్న ప్రోటీన్ మనకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, డ్రై ఫ్రూట్స్ అనేవి అసలు ఏ టైంలో తీసుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ మోస్ట్లీ మనం మార్నింగ్ టైంలో తీసుకోవాలి, లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తీసుకోవాలన్నమాట. సో టైమింగ్ తెలుసుకున్నాం, ఏ టైంలో తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేది తెలుసుకున్నాం. మరి ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఏ క్వాంటిటీ అని అంటే మోస్ట్లీ ఏ డ్రై ఫ్రూట్ అయినా సరే ఒక 2 నుంచి 4 అంతే. ఈ క్వాంటిటీలో తీసుకుంటే డెఫినెట్లీ దాంట్లో ఉన్న ప్రోటీన్ మనకు వస్తుంది. 2 నుంచి 4 వరకు క్వాంటిటీ అనేది ఇనఫ్. 1 డేకి ఈ క్వాంటిటీలో తీసుకుంటే మనకు దాంట్లో ఉన్న ప్రోటీన్ అనేది యూజ్ అవుతుంది. ఇన్ కేస్ అలా కాకుండా 1 డేకి ఒక 10-20 అలా తినేస్తే మనకు షుగర్ లెవెల్స్ పెరగడం. అండ్ మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ కోసం తీసుకుంటాం, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. కాబట్టి మనము డ్రై ఫ్రూట్స్ అనేది కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే ప్రోటీన్ వస్తుంది. ఒకవేళ ఆ క్వాంటిటీలో కాకుండా ఇష్టం వచ్చిన క్వాంటిటీలో ఎక్కువగా తినేసామనుకోండి, డెఫినెట్లీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం టైమింగ్ తెలుసుకున్నాం, అలానే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది తెలుసుకున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది. అసలు కొంతమంది డ్రై ఫ్రూట్స్ అనేవి సోక్ చేసుకొని తింటే బెటర్ అని చెప్తారు, కొంతమంది నార్మల్గా తింటే బెటర్ అని చెప్తారు. అసలు ఎలా తినాలి అని చెప్పేసి అడిగితే నేనైతే ఏం చెప్తాను, నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నేను ఏం తెలుసుకున్నా అంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి మనం సోక్ చేసుకొని తినాలి, కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి మనం డైరెక్ట్గా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ సోక్ చేసుకొని తినే డ్రై ఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం. సో సోక్ చేసుకొని తినే వాటిలో మనకు ఫస్ట్ వచ్చేది బాదాం, అండ్ సెకండ్ వచ్చేసి రైజిన్స్ అని ఉంటాయి కదా. సో ఈ రైజిన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాంట్లో బ్లాక్ రైజిన్ మాత్రం మనం సోక్ చేసుకొని తినాలి, సో దట్ దాని ప్రోటీన్ మనకు వస్తుంది. అండ్ ఇంకొకటి, మనము డేట్స్ అనేది సోక్ చేసుకొని తింటే సోక్ చేసుకొని తినొచ్చు, లేకపోతే డైరెక్ట్గా అయినా తినొచ్చు. బట్ డేట్స్లో కూడా డ్రై డేట్స్ ఉంటాయి కదా, వాటిని సోక్ చేసుకొని తింటే దాంట్లో ఉన్న ప్రోటీన్ మనకు వస్తుంది. సో ఈ 3 కాకుండా బాదాం అండ్ రైజిన్, బ్లాక్ రైజిన్, డ్రై డేట్స్ కాకుండా మిగతా ఏ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అయినా సరే మీరు డైరెక్ట్గానే తీసుకోవచ్చు. నో నీడ్ ఆఫ్ సోకింగ్ అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలి అని అంటే, ఎవరైనా డ్రైగా తీసుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఏం చేయొచ్చు అని అంటే, స్మూదీ లాగా తీసుకుంటే చాలా బెటర్. అంటే మిల్క్తో మిక్స్ చేసుకోవడం కానీ, బ్లెండ్ చేసుకొని ఒక స్మూదీ లాగా చేసుకొని ఆల్ డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకొని మనం బ్లెండ్ చేసుకొని జ్యూస్ లాగా కన్జ్యూమ్ చేసుకుంటే హ్యాపీగా టేస్టీగాను ఉంటుంది అండ్ హెల్తీ కూడా. సో ఇది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకున్న ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో ఇదే ఛానల్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.